నేలను రాలిన పళ్ళు. ఒక అడవి దగ్గర 5 ఎకరాల తోట సాగు చేసుకుంటూ వీరయ్య కాలక్షేపం చేసేవాడు. భార్య పుల్లమ్మతో సహా తోటలోనే నివసిస్తూ ఉండేవాడు. ఆమె భర్తకు ఎంతో సహాయంగా ఉంటూ ఉండేది. అయితే తోట వీరయ్యది కాదు. అక్కడికి 4 మైళ్ళల్లో ఉన్న ఒక షాహుకార్ది. ఆ తోటలో రకరకాల చెట్లు ఉన్నాయి. అన్ని కాలాల్లోనూ తోటలో ఏదో ఒక పండు ఉంటూనే ఉండేది. చెట్టును ఉన్న పళ్ళను వీరయ్య ముట్టుకోకూడదని షరతు. గాలికి కింద రాలే పళ్ళు మాత్రమే వీరయ్యవి. అలా రాలిన పళ్ళను వీరయ్య అమ్ముకోవచ్చు. 4 ఏళ్ల క్రితం గాలివాన వచ్చి తోటలోని పళ్ళన్నీ దులిపివేసింది. ఆ ఏడాది వీరయ్యకు బాగా లాభం వచ్చింది. కానీ ఏటా గాలివాన రాదు కదా. తిండికి సరిపడే ఆదాయం రావటమే చాలా కష్టంగా ఉంటుండేది. కనుక పక్కనే ఉన్న అడవిలో కట్టెలు కొట్టుకొని వాటిని అమ్ముకొని జీవనయాత్ర సాగించేవాడు. భర్త అడవికి వెళ్ళినప్పుడు పుల్లమ్మ తోట పనిలో ఉండేది. చుట్టూ ప్రహరీ, మధ్యలో వీరయ్య గుడిసె. గుడిసెను ఆనుకొని పెద్ద గడ్డివాము. 2 ఎడ్ల సహాయంతో దిగుడు బావిలోని నీటితో అతని తోటను తడుపుతూ ఉండేవాడు. తోటనే నమ్ముకొని ఉన్న వీరయ్యకు దాన్ని విడిచి వెళ్ళటానికి మనసు ఒప్పదు. ముసలితనం కూడా వచ్చి పడుతోంది. తోట యజమానిక తన మీద ఎంతో నమ్మకం. 2-3 రోజులకు ఒకసారి వచ్చి తయారైన పళ్ళను కోయించి ఆయన అమ్మకానికి పంపేస్తూ ఉంటాడు. ఒకనాడు వీరయ్య కట్టెలు కొట్టుకొని పల్లెలో అమ్ముకొని కొద్ది కొద్దిగా వెచ్చాలు కొనుక్కున్నాడు. తిరిగి వస్తూ ఉండగా ఎక్కడి నుంచో ఉల్లిపాయల వేపుడు వాసన ముక్కుకు కమ్మగా తగిలింది. ఉల్లిపాయలతో పప్పు పులుసు చేయించుకుందామని మనసు పుట్టి 60 ఉల్లిపాయలు కొనుక్కొని వీరయ్య ఇంటి దారి పట్టాడు. ఆలోచిస్తూ నడుస్తున్న వీరయ్యకు ఎదురుగా ఒక భీకర ఆకారం కనిపించింది. అయితే ఒక గజం దూరంలోకి వచ్చాక కానీ వీరయ్య అదేమిటో గుర్తించలేదు. అది ఒక పెద్ద ఎలుగుబంటి. 2 కాళ్ళ మీద నిలబడి నోరు తెరిచి కూరలు బయటపెట్టి వీరయ్యను పట్టుకోవటానికి సిద్ధంగా ఉంది. వీరయ్యకు పై ప్రాణం పైనే పోయినంత పనైంది. వెనక్కు పరిగెత్తేందుకు వీలే లేదు. రక్షించుకునేందుకు చేతిలో ఏమీ లేదు. ఎలాగూ చావు తప్పదు. అయినా ఎలుగుబంటితో అన్నాడు, నన్ను చంపితే నీకిప్పుడు ఆకలి తీరవచ్చు. కానీ మళ్ళీ రేపు నీకేదైనా దొరకాలి కదా. రేపటి సంగతి తర్వాత చూచుకుందాం అంది ఎలుగు. అది కాదు, ఇవాళ రేపే కాదు, నీకు ఏనాడు ఆకలైనా నీ ఆకలి తీర్చేందుకు నేను సిద్ధంగా ఉంటాను అన్నాడు వీరయ్య. అంటే అంది ఎలుగు. నీకు ఆకలైనప్పుడల్లా మా ఇంటికి రా, కడుపు నిండా భోజనం పెడతాను అన్నాడు. ఎలుగు ఆలోచనలో పడింది. చేతిలోని సంచి తెరిచి చూపిస్తూ, చూడు, సరుకులు తీసుకొని వెళ్తున్నాను. రాత్రికి ఉల్లిపాయల పప్పు పులుసు పెట్టిస్తాను అన్నాడు వీరయ్య. ఉల్లిపాయ వాసన తగలగానే ఎలుగుబంటికి నోరూరింది. సరే, ఇప్పటికి వదిలేస్తున్నాను. కానీ నాకు ఏనాడైనా ఆహారం దొరక్కపోతే మాత్రం నేను చంపుతాను. రాత్రికి మీ ఇంటికి వస్తాను. ఎలా మర్యాద చేస్తావో మరి. అన్నట్లు మీ ఇల్లెక్కడా అందెలుగు. అదిగో ఆ తాటి చెట్టు వెనక ఉంది తోట, అందులో అన్నాడు వీరయ్య. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పనైంది అతనికి. ఎలుగు ఒకరోజు తన ఇంటికి తయారవక మానదే. ఎట్లా? ఇంటికి వచ్చి జరిగిందంతా భార్యకి చెప్పాడు. ఆమె మాత్రం ఏమనగలదు? ప్రమాదం తప్పించుకునే దారి తోచలేదు. ఏది ఎలా ఉన్నా చిన్న కుండెడు ఉల్లిగడ్డల పప్పు పులుసు తయారైంది. ఎలుగు వచ్చేదాకా ఆగేందుకు ప్రాణం ఒప్పక ఇద్దరు కూర్చొని అన్నం తిన్నారు. భోజనాలు అయ్యాక చూస్తే పులుసు మిగలలేదు, అన్నము మిగలలేదు. వీరయ్య మళ్ళీ వండమన్నాడు. కానీ ఉల్లిపాయలేవి. అయినా కడుపు నిండా తిన్నాక మళ్ళీ పనిచేసేందుకు పుల్లమ్మ ఒళ్ళొంగలేదు. ఎలుగు వచ్చే సమయం అయింది. ఇంటికి తాళం వేసి వీరయ్య, పుల్లమ్మ గడ్డివాములో దాక్కొని కిక్కురు మనకుండా అందులో కూర్చున్నారు. 5-6 నిమిషాలు గడిచేటప్పటికల్లా తలుపు చప్పుడైంది. వీరయ్య ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఊపిరి పీల్చిన చప్పుడు ఎక్కడ వినిపిస్తుందో అని మెల్లగా గాలి పీలుస్తున్నాడు. తలుపు దగ్గర శబ్దం ఎక్కువైంది. క్రమంగా ఇంకా పెద్ద చప్పుడు. బహుశా ఎలుగు వచ్చి గోడ దూకి ఉంటుంది. గుర్రు పెడుతూ నేలను చప్పుడు చేస్తూ ఎలుగుబంటి గుడిసెను సమీపించింది. తలుపులు తాళం వేసి ఉండటం చేత లోపల ఎవ్వరూ లేరనుకుంది. అయినా కోపం కొద్దీ తలుపులు బాధింది. తనను మోసం చేసినందుకు వీరయ్య పైన కసి తీర్చుకోవాలనుకుంది. ఇక తోటలో పడింది. చెట్ల కొమ్మల్ని ఇష్టానుసారంగా విరిచివేసింది. పువ్వు పిందె లేకుండా రాల్చివేసింది. 1 గంట కల్లా దానికి ఆయాసం వచ్చేసింది. ఒక పక్క ఆకలి, మరో పక్క కోపం. మళ్ళీ దేవుడా అంటూ గుడిసె దగ్గరికి వచ్చింది. ఎలుగు తమకు దగ్గరలోనే ఉన్నందున వీరయ్యకు, పుల్లమ్మకు ముచ్చెమట్లు పోసేసినాయి. అయినా మెదలలేదు. గుడిసె తలుపులు మళ్ళీ బాధింది ఎలుగుబంటి. అదే సమయంలో పుల్లమ్మ చాలాసేపటి నుంచి ఆపుకొని ఒక తుమ్ము తుమ్మింది. ఎలుగు తమను కనుక్కుంటుందేమోనని
వీరయ్య హడలిపోయాడు. ఆ తుమ్మున్న ధ్వని ఏదో తుపాకీ పేలినంత శబ్దం అనిపించింది. ఎలుగుబంటి హడలిపోయి కాళ్ళకు బుద్ధి చెప్పింది. తెల్లవారాక గాని వీరయ్య పుల్లమ్మ గడ్డివాములోంచి బయటికి రాలేదు. తోటలోకి పోయి చూస్తే అన్నీ పల్లె. యజమాని కూడా వచ్చి చూశాడు. కథంతా విన్నాడు. యజమాని ఒప్పందం ప్రకారం వీరయ్య ఆ పళ్ళు అన్నింటినీ అమ్ముకొని లాభం పొంది సుఖించాడు. ఎలుగు చేసిన ఉపకారం అతను మర్చిపోలేదు. మళ్ళీ అది ఆ ప్రాంతాలకు వస్తుందేమోనని చాలా కాలం ఎదురు చూచాడు. కానీ ఎన్నడూ అది రానే లేదు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.